దేశీ విత్తనం అతివృష్టికి అనావృష్టికి తట్టుకునే శక్తి దాంట్లో ఉంది. ఇది ఒక ఎకరానికి దేశీ విత్తనం వరి విత్తనం వాడింది 400 గ్రాముల నుంచి 500 గ్రాములు మాత్రమే. ఈ విధంగా వాడినప్పుడు మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది. మొక్కకి 24 అంగుళాలు అంటే 2 అడుగుల వెడల్పు పెట్టాం ఎట చూసినా. ఈ విధంగా నాటడం వల్ల 80 నుంచి 110 దుబ్బులు దానికి పిలకలు వస్తూ జరిగింది. ప్రత్యేకంగా బహురూపి కానీ నారాయణ కామిని కొన్ని విత్తనాలకి నా అనుభవం ప్రకారం 2.5 అడుగులు 3 అడుగులు పెట్టినా పర్వాలేదు అనిపిస్తుంది. దీనివల్ల మనకి లైన్తో చేసుకోవటం వల్ల 2 వైపులా గాలి వెలుతురుతో పడుతున్నప్పుడు సూర్యరశ్మి ఏ వైపు నుంచైనా అందుతుంది దీనికి. ఈ విధంగా పండించిన కంకులు కూడా నేను తీసుకొచ్చాను. ఇవి అన్నీ కూడా ఆరుతడిలోనే చేయడం జరిగింది. నీళ్లు నిలవ కట్టట్లేదు. వరికి చాలా నీళ్లు కావాలి అని అనుకుంటున్నాం, అవసరం లేదు, ఆరుతడితోనే చేయటం జరిగింది. ఇది 8వ సంవత్సరం నేను ఖరీఫ్ చేయటం. కృష్ణా జిల్లా తరగటూరు గ్రామంలో ఈ సేద్యం జరుగుతుంది. ఇక్కడ తీసుకొచ్చినవన్నీ కూడా ఆరుతడి అనటానికి నిదర్శనం ఇదే. మీకు స్టాండింగ్ వాటర్ ఉంటే ఇక్కడ నల్లగా అయిపోతుంది వరి కొయ్యలు కింద భాగంలో. నీళ్లు నేను వృధా చేయకుండా అతి తక్కువ చేసి ఈ పంట తీయడం జరిగింది. 240 గ్రాములు వచ్చింది ఒక మొక్క నాటితే. దీనికి తెగుళ్ళు ఉండవు. అతివృష్టికైనా అనావృష్టికైనా తట్టుకుంటుంది. పంట వచ్చేటప్పుడు ఎంత హైట్కి ఒరుగుద్దు కానీ అడ్డం పడదు. మీరు ఇంత హైట్ మీద పడొద్దని అనుకుంటున్నారు, అడ్డం పడదు. రెండోది, ఈ ఆవుకు సంబంధించి ఇప్పుడు ఈ గడ్డి ఏదైతే ఉందో ఈ గడ్డి 13 ఆవుల మీద ప్రయోగం చేశాం. మనము ఈ రోజున హైబ్రిడ్తో పండించిన కెమికల్తో పండించి హైబ్రిడ్ విత్తనాలతో పంట పండించిన ఆ గడ్డి వల్ల ఆవులు గర్భదాల్చట్లేదు. అది గర్భం దాల్చిపోతే రైతు అనేవాడు దాన్ని అమ్మేస్తున్నాడు. అలా కాకుండా ఈ దేశీ వరి గడ్డి తినటం వల్ల 13 ఆవులు అన్నీ కట్టినాయి. ఈ ప్రయోగం కూడా మనం దేశీ విత్తనం మనకి ఎంత ఉపయోగమో పశువులకు కూడా అంత ఉపయోగం. ఒక దేశీ ఆవు బరువు సంతతికి సంబంధించి 350 నుంచి 500 కేజీలు ఉంటుంది. మరి దేవుడు ఎంత గొప్ప ఇంజనీరో చూడండి. మనకి కావాల్సినవి గింజలు, మన బరువు 80 నుంచి 100 కేజీలు. మరి పశువుకు కావటానికి ఇంత క్యాలిక్యులేషన్ చేసి వైవిధ్యాన్ని సృష్టించాడు భగవంతుడు. అంటే అన్ని జీవులకి ఆహారం కావాలంటాడు. ఇప్పుడు బీపీటీ తీసుకున్నా, సోనా మసూరి తీసుకున్నా చిన్న వెరైటీస్ అవి. దానివల్ల పశువులకు ఆహారం దొరకట్లేదు, దాంట్లో పోషక విలువలు ఉండట్లేదు. మనం దేశీ విత్తనం తీసుకోవటం తద్వారా గోవులకి పశువులకు కూడా వైవిధ్యానికి మన సంతానోత్పత్తి కలగాలంటే కూడా ఈ గడ్డి చాలా ఉపయోగపడుతుంది అనేది ఈ 13 ఆవుల మీద చూసిన తర్వాత నాకు అనుభవపూర్వకంగా వచ్చిన మాట గురువుగారికి కూడా ఈరోజు చెప్పారు. మరి ఈ రోజున ఒక 200 రకాల విత్తనాలు అందుబాటులోకి తీసుకొచ్చాం. మరి భోజనం చేయటానికి కావాల్సినవి ఇంకా పప్పులు కావాలి, కూరగాయలు కావాలి, పల్సెస్, గ్రెయిన్స్ ఇవన్నీ కావాలి. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఫిబ్రవరి 2, 3, 4 రామకృష్ణ మఠంలో ఈ దేశీ విత్తనోత్సవంతో పాటు వరి విత్తనోత్సవంతో పాటు కూరగాయలు ఆకుకూర విత్తనాలు కూడా. ఇప్పుడు పాలేకర్ గారు మీటింగ్ జరిగిన తర్వాత చాలామంది నన్ను అడిగింది ఏంటంటే ఈ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి, దేశవాళీ విత్తనాలు. ఇవన్నీ కూడా మీ అందరికీ అందుబాటులో రావటానికి ఫిబ్రవరి 2, 3, 4 తారీఖుల్లో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ 3 రోజుల్లో ఎప్పుడు వచ్చినా సరే ఆ విత్తనాలు మీరు అక్కడ తీసుకోవచ్చు. దానికి సంబంధించిన నెంబర్ కూడా ఇస్తాను, మీరు రాసుకోండి. ఈ కుల్లాకార విత్తనంలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి.
సాధారణ కాన్పు అవుతున్నారు. నేను 8 మందికి ఇస్తే 8 ఇంట్లో కూడా సిజరిన్ అయిన వాళ్ళు కూడా సాధారణ కాన్పులు అయినాయి. తర్వాత తల్లికి కమల పిల్లలు పుట్టినా సరే సరిపడినంత పాలున్నాయి ఆ తల్లి దగ్గర. ఈ విత్తనాన్ని మనం అందరం బతికించుకుంటే ఈ సిజరిన్ లేకుండా మనం చూడగలుగుతాం. ఒక పక్షికి సిజరిన్ జరగట్లేదు, ఒక జంతువుకి జరగట్లేదు, ఒక ఆవుకి జరగట్లేదు, ఈ సృష్టిలో దేనికి సిజరిన్ జరగట్లేదు. ఒక్క మనిషికే జరుగుతుంది సిజరిన్. మనిషి ఒక్కడే కూడా ప్రకృతితో కలిసి జీవించట్లేదు. అందుకని మనం ఈ ప్రకృతి వ్యవసాయం ఎలా చేద్దాం అనుకుంటున్నామో దేశీ విత్తనాన్ని కూడా మనం కాపాడుకుంటేనే హాస్పిటల్ లేని సమాజాన్ని చూడగలుగుతాం. అందుకనే మీరందరూ వచ్చేటప్పుడు ఈ 2 విత్తనాలు కూడా మీరు చేయటం మీ గ్రామంలో సాధారణ కాన్పులు అవుతాకు ఉపయోగపడతాయి. ఇంకొకటి, ఈ 200 విత్తనాలని కూడా మీరు జీవితాంతం ఒక విత్తనాన్ని మీరు దత్తత తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలా తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ ఇచ్చిన నెంబర్లకి ఫోన్ చేసి ఆ విత్తనాన్ని మీరు జీవితాంతం కాపాడాలి. ఒక గుప్పుడు గింజలు ఎవరికైనా ఇవ్వటం నేర్చుకోండి. మేము ఇన్ని రకాలు చేశాము. అలా కాకుండా ఒక బెరుకు కలవకుండా దాన్ని చక్కగా పండించి చేతితో నూర్చి ట్రాక్టర్ వాడకూడదు. ఈ విత్తనాన్ని మీరు ఒక గుప్పుడు ఇవ్వటం అనేది చేసుకుని ఒక విత్తనాన్ని ఒక దత్తత తీసుకుందాం. మనం అందరం కలిసి ఇన్ని వేల మంది ఉన్నారు. ఒక్కొక్క విత్తనాన్ని దత్తత తీసుకుంటే మళ్ళీ మనం ఏ గ్రామం వైపు విత్తనం కోసం వెళ్ళాల్సిన అవసరం రాదు. ఇంకా మన జీవితంలో ఇన్ని పాఠాలు నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి మోసపోం. హైబ్రిడ్ విత్తనాల జోలికి మనం ఎప్పటికీ వెళ్ళం. ఇంకా ఈ పాలేకర విజ్ఞానాన్ని 9 రోజులు నేర్చుకున్న తర్వాత ఫిబ్రవరి 2, 3, 4 తారీఖుల్లో విత్తనం కోసం వస్తే మళ్ళీ భారతదేశం యొక్క పూర్వ వైభవం చూడగలుగుతాం మనం.